దీనవ్వ ఎన్నిసార్లు మెగా ఆక్షన్ వచ్చినా ఎన్నిసార్లు లౌడా ఆక్షన్ వచ్చినా ఒక్క ప్లేయర్లు కూడా కరెక్ట్ గా సెట్ అవ్వడమే లేదు మాకి. అరే వేరే టీమ్ లో బాగా ఆడతారు, మా టీంకి వచ్చేపాటికి ఒక్కడు సరిగ్గా ఆడు. ప్రతిసారి నేను ఈ సలా కప్పునందే ఈ సలా కప్పునందే అని చెప్తూనే ఉన్నాను, ఒక్కడు సరిగ్గా ఆడకపోతే ఎలా వస్తుంది కప్పు? అరే ఏమైంది విరాట్, ఎందుకు అంత అరుస్తున్నావు? ఏమైంది చెప్పు, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. అరే లేకపోతే ఏంటి ధోని అన్న, కోట్ల మీద కోట్లు ఖర్చు పెట్టి తీసుకుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడు. అరే ఈ ఫారిన్ ప్లేయర్స్ పెద్ద ఏట్ ఇస్తున్నారు, వేరే టీం పోతే మాత్రం మంచిగా ఆడతారు, కానీ మా టీంలో ఒక్కడు సరిగ్గా ఆడరు. అరే మెగా ఆక్షన్ లో ఉన్న ప్లేయర్స్ పెట్టుకోవాలన్నా ఉన్న వాళ్ళని వదలన్నా ఏమాత్రం అర్థం కావడం లేదు ధోని అన్న. అరే నేను చెప్పినట్లు చేయి విరాట్, ఉన్న వాళ్ళంతా ఆక్షన్ లో వదిలేయి, కొత్త ప్లేయర్స్ ని తీసుకో, కొత్తగా టీం క్రియేట్ చేయి, అప్పుడు బాగుంటుంది. ఇక ఒకవేళ పాత ప్లేయర్స్ కావాలంటే ఆర్టీఎం యూజ్ చేయి, ముందన పెట్టుకోవద్దు వాళ్ళని ఒక్కరిని కూడా. అలాగైతే మహమ్మద్ సిరాజు, రజత్ పటిదార్ని కూడా వదిలేయమంటున్నావా ధోని అన్న? అరే ఏంది విరాట్, వాళ్ళిద్దరిని వదిలేసి ఆ తర్వాత మీరు సంఘ నాకాల్సిందే. వాళ్ళిద్దరిని మాత్రం రిటర్న్ చేసుకుని మిగతా వాళ్ళంతా వదిలిదెంగు. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత నా కళ అయితే నెరవేరబోతుంది. ప్రతి సీజన్ 25 లక్షలకి ఆడుతున్నా, ఈసారి ఎలాగైనా 11 కోట్లు 14 కోట్లు దక్కే అవకాశం నాకున్నది. 20 లక్షలకి అంత కష్టపడి అంత బాగా ఆడుతున్నాను, ఈసారి 14 కోట్లు 11 కోట్లు తగిలితే ఇంకెలా ఆడతాను? అరే నువ్వు అలా అనుకుంటే ఎలా పట్టిదారు తమ్ముడు, ఐపీఎల్ రూల్స్ అట్టున్నది. మేము ఫస్ట్ లో బేస్ ప్రైజ్ కి ఆడలేదా, ఆ తర్వాత 6 4 లో సంపి మేము మంచి ప్లేయర్స్ అయ్యాము, ఆ తర్వాతే కదా మాకు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనింది. ఎనీవే ఈసారి నీ కళ అయితే నెరవేరిపోతుంది. అరే ప్లేయర్ 2 గా రిటెన్షన్ చేసుకున్నా 14 కోట్లు, ప్లేయర్ 3 గా రిటెన్షన్ చేసుకున్నా 11 కోట్లు. దరిద్రం అనుకుని ఆక్షన్ లో వదిలినా 10 కోట్లు తగ్గదు. గాడ్ మస్ట్ బి క్రేజీ. అరే రిటైర్మెంట్ స్టేజ్ లో 3 ఏళ్ళు చాలా కష్టపడ్డా ఆర్సీబీకి కప్పు తేవాలని, కానీ దరిద్రమంతా ఆర్సీబీలో ఉందా నాలో ఉందో ఏమాత్రం అర్థం కాలేదు. 3 ఏళ్ళు వృధా అయింది, కప్పు రాలేకపోయా. అరే నాకు తెలిసి కెప్టెన్సీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు నువ్వే చేయి విరాట్, ఈసారైనా కప్పు వస్తుంది ఆర్సీబీకి. అరే అవును విరాట్ బ్రో, ఫ్యాప్ చెప్పినట్లు కెప్టెన్సీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు నువ్వే చేయి, ఈసారి ఎలాగో అలాగో మనం ఆర్సీబీకి కప్పు తెప్పిద్దాం. అరే అదే ఆలోచిస్తున్నా సిరాజు, ఒకవేళ లక్నో వాళ్ళని రాహుల్ ని రిటర్న్ చేసుకున్న ఆక్షన్ లో వదిలేస్తే మనం ఎలాగో అలాగో రాహుల్ ని దక్కించుకొని కెప్టెన్ చేస్తాం, లేకపోతే నేనే కెప్టెన్ ఉంటా. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.